సరే, మంచిదండి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, అనాది నుంచి అనంతము వరకు ఉన్న దేవా, స్తోత్రములు. ఏ సమయమునకు ఏది చేయవలయునో అయ్యా, మీరు నాయన మీ సంకల్పములో, మీ చిత్తములో, మీ అంతరంగములో ఉన్న బైబిల్ మిషన్ను సమయము రాగా 1938వ సంవత్సరమున జనవరి 31వ తారీఖు పట్టపగలు 3 గంటలకు అయ్యా దైవజనులు దేవదాసయ్య గారికి గాలిలో బంగారు పక్షములతో బైబిల్ మిషను రాసి బయలుపరిచిన దేవా, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, నీవు నాయన బయలుపరిచిన బైబిల్ మిషనును ఈ భూలోకములో స్థాపింపచేసి నేటికి 87 సంవత్సరములు నాయన అయ్యా మీ కాపుదలలో భద్రపరిచి వృద్ధి చేయుచున్నందుకు స్తోత్రములు. అయ్యా, మీకే నమస్కారములు. అయ్యా, ఈ దినము బైబిల్ మిషను ప్రత్యక్షతా దిన పండుగను మేము జరుపుకొనిచుండగా దేవా, ఇప్పటి వరకు మాతో ఉన్న తేవా ఈ అమూల్యమైన నాయన నీ వాక్య వర్తమానములోనికి ప్రవేశిస్తుండగా బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షతను గురించిన అనుభవములను దేవా దైవజనునికి మీరు అందించిన గొప్ప ఉద్దేశమును, సంకల్పమును మేము వివరించుకున్నట్టుకున్నాను. నీ ఆత్మచేత నింపి నీ పని కొరకు వాడుకొనమని మీరే నాయన ఈ ప్రత్యక్షతా పండుగ యొక్క దినము దీవెనల చేత మమ్మలందరినీ నీ వాక్య దీవెన చేత నింపి వర్ధల చేయమని మా మంచి వాక్య బోధకుడై ఉన్న యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ మిషన్ ప్రత్యక్షత పండుగ దినములోనికి ఏకీపించిన మేళ్ళరకు బైబిల్ మిషన్ బయలుపరిచిన యేసుక్రీస్తు వారి యొక్క దక్షిణ హస్తపు ఆశీర్వాదముల చేత ప్రభు మనలెల్లరూ మన సంఘములను వర్ధల చేయును గాక. ఆమేన్. బైబిలో మిషను నీవే బయలుపరచియున్నావు, బైబిలో మిషను నీవే బయలుపరచియున్నావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే ప్రబలపరచెదవు, నీవే స్థాపించితివి, నీవే ప్రబలపరచెదవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే ఆత్మనిచ్చెదవు, నీవే స్థాపించితివి, నీవే ఆత్మనిచ్చెదవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే భాష నేర్పెదవు, నీవే స్థాపించితివి, నీవే భాష నేర్పెదవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. బోలో యేసు మహారాజ్ కి. మీ అందరికీ బైబిల్ మిషన్ ప్రత్యక్షత పండుగ శుభములు. మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము బైబిల్ మిషను బయలుపరచబడిన దినము, లేదా ప్రత్యక్షత దినము, లేదా దేవుడు బయలుపరచిన లేదా కనపరిచిన దినము. అందుకని చదువుబడిన వాక్య భాగంలో మనం చూస్తే యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే
యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇక్కడ స్పష్టంగా మనం చూస్తే యోహాను ఏమని పలుకుతున్నాడు? తన దాసులకు దేవుడు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆయన ఎవరంట? దాసుడు. ఎవరంటమ్మా యోహాను గారు? దాసుడు. యోహాను గారు తన్ను తాను తగ్గించుకున్నాడు, దాసుడిగా తను తాను కనపరుచుకున్నాడు గనుక దైవ ప్రత్యక్షత దొరికింది. నేటి దినాల్లో మనము కూడా ఎప్పుడైతే మనల్ని మనము తృణీకరించుకొని మనల్ని మనము తగ్గించుకొని ప్రభువు మీద, ప్రభు వైపు మనం చూస్తామో ప్రభువు మనల్ని కూడా దర్శించువారై ఉన్నారు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో నేను వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని ప్రభు వాగ్దానం చేశారు. మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలంట? దేవుని మీద ఆనుకోవాలా. యోహాను గారి మనస్సు దేవుని మీద ఆనుకున్నది. దేవా నేను దాసున్నయ్యా, నువ్వేం చెప్తావో చెప్పయ్యా, నువ్వేం చూపిస్తావో చూపించయ్యా అని వేడుకున్నారు పద్మాసు లంకలో. ఎక్కడంట అమ్మా? యోహాను గారు నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. యోహాను తన జీవిత కాలములో బోధ చేయటం మానలేదంట. చాలా గొప్ప సంగతి. చాలామంది నేటి దినాల్లో పాదిరిగారులు కూడా 60 ఏళ్ళు దాటితే ఇంకేం చేస్తాంలేండి సేవ, మా పని అయిపోయిందిలే, ఇంకెక్కడ ప్రయాణం చేస్తాం అని చెప్పి ఏం చేస్తారు? రిటైర్మెంట్ ప్రకటించుకుంటారు. ఇక నేను తిరిగే టైం దాటిపోయిందని. కానీ యోహాను గారు అలా కాదు. నిండు వృద్ధాప్యంలో ఉన్నా కూడా ప్రకటించడం మానలేదంట, బోధ చేయటం మానలేదంట. అప్పుడు ఆ కాలంలో ఇగ్నేషియన్ చక్రవర్తి ఉండి, నీవు యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించడానికి వీల్లేదు, నీవు ఆయన గురించి ఇదిగో చెప్పడానికి లేదన్నప్పుడు యోహాను గారు అన్నారు, నీవేం చేసుకుంటావు చేసుకో, నేను చెప్పటం మాత్రం మానను అని అన్నారు. అందుకని ఆ చక్రవర్తి కోపం వచ్చి కాలే నూనెలో యోహాను తీసుకొని పడవేశారు. ఎక్కడ పడేశారమ్మా? బాగా కాగుతున్న నూనెలో యోహాను గారిని తీసుకెళ్ళి పడేస్తే యోహాను గారికి చల్లగా హాయిగా ఉందంట. ఎలాగుందంట? అందులో చల్లగా హాయిగా ఉంది. ఎందుకంటే యోహాను గారితో ఎవరున్నారో? ప్రభు ఉన్నారు. బబులోను సంస్థానములో 3 యవనస్తులు ఇదిగో రాజు ఆజ్ఞ అతిక్రమించారని చెప్పి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. ఆ 3తో ఎవరున్నారు? 4వ వ్యక్తిగా ఎవరున్నారు? ప్రభువారు ఉన్నారు. మనం పాడుకుంటాం, బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు ప్రొక్కనందున, బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు ప్రొక్కనందున, పాటి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పాటి బంధించి రాజు అగ్నిలో పడవేసే, 4వ వాడు తిరగాలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా? 4వ వాడు తిరగాలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవాన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన యెహోవాన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. బోలో క్రీస్తు మహారాజ్కి. కాబట్టి భయపడనక్కర్లేదు. యోహాను గారితో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. అందుకని ఆయనకి ఎలాగుందంటే హాయిగా ఉంది. కనుక ఇగ్నేషియన్ చక్రవర్తి ఇలా లాభం లేదు, ఇన్ని మనుషులు కనబడని ఆ లంకలో పడవేయండి, పద్మాసు లంకలో పడేస్తాడు. ఎవరిని? యోహాను గారిని. ఆ లంకలో మనుషులు ఎవరు కనపడరు. ఇక
ఆ నీటి జలపాతం శబ్దం తప్ప ఎవ్వరు పురుగాడరు. అక్కడ యోహాను గారిని పడవేస్తే యోహాను గారు మనస్సులో మరి దిగులుతో ఉన్నాడు. యోహాను గారు ప్రభువా అని ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు యోహాను గారికి ప్రభు ప్రత్యక్షమయ్యారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మరి మనం చూస్తే 11వ వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెరగము, తుయితెర, సార్దిస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న వాని స్వరం ఏమిటో అని చూచితిని. తిరుగుగా 7 సువర్ణ ద్వీపస్తంభములు, ఆ ద్వీపస్తంభములందు మనుష్య కుమారుని పోలిన ఒకడిని నేను చూచితిని. ఎవరిని చూచారంట? ప్రభువుని చూచాడు. ప్రభువు పాదిరిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా అంగీ వేసుకుని సంచారం చేశారో, మనుష్య రీతిగా ఎలాగూ యోహాను గారితో కలుస్తున్నాడో అదే దర్శనాన్ని ఎవరికి ఇచ్చారు? యోహాను గారికి ఇచ్చారు. ప్రత్యక్షత అంటే ప్రకటన లేదా కనపరుచుట. యోహాను గారు ఎవరని చెప్తున్నారు ప్రభువుకి? ఈ గ్రంథము రాస్తున్న యోహాను గారు నేను దాసున్నయ్యా, దాసును కాబట్టి నాకు ఈ ప్రత్యక్షత ఇచ్చావంటున్నారు. అందుకనే దైవజనులు దేవదాసయ్య గారు కూడా నేను దాసుడిని అని అన్నారు. అయ్యగారి కాలంలో అంట ఒక ఉత్తరం రాశారంట అయ్యగారికి. మహారాజశ్రీ ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి నమస్కరించి రాయినదేమనగా అని రాశారంట. అయ్యగారి దగ్గర ఉన్న శిష్యుడు ఈ ఉత్తరం చదువుతూ మహారాజశ్రీ ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి అనగానే అయ్యగారంట ఎమ్మటే ఒక ఉత్తరం తీసుకబ్బాయి, ఎమ్మటే తిరుగుత్తరం రాయి, నేను చెప్పింది రాయి అన్నారట. ఇక్కడ రాజులు మహారాజులు ఎవరు లేరు, దాసుడు ఉన్నాడు, దేవుని దాసుడు ఉన్నాడు అని చెప్పి రాయి అబ్బాయి అని అన్నారు. ఏంటమ్మా మనమైతే ఏమంటాం? ఆహా ఎంత చక్కగా పొగుడుతున్నారు నన్ను అని చెప్పి ఏం చేస్తాం? మురుసుకుంటాం. కానీ దైవజనులు ఏమన్నారు? ఇక్కడ రాజులు మహారాజులు ఎవరు లేరు, దేవుని దాసుడు ఉన్నాడని చెప్పి రాయి అబ్బాయి అని అన్నారంట. అమ్మటే తిరుగుతారు. చూడండి అయ్యగారు అంత తగ్గింపు జీవితం కలిగిన వారు. అందుకనే బహుశా బైబిల్ మిషన్ దేవుడు దైవజనులకు బయలుపరిచారేమో. కనుక ఆయన అంత తగ్గింపు స్వభావం, నిరాడంబరత, ఆయనలో ఉన్న సాత్వికము ఇక్కడ మనకు కనపడుతుంది. అందుకని అంటే అయ్యగారు ఉత్తరం రాసినప్పుడు కూడా చివరిలో అందరి క్షేమము కోరుకునే మీ దాసుడు దేవదాసు అని రాశారంట ఉత్తరంలో. అయ్యగారు ప్రతి ఉత్తరంలో కూడా ఈ మాట ఉంటుందంట. ఏమండి? మీ అందరి క్షేమము కోరుకునే మీ దాసుడు దేవదాసు అని చెప్పి ప్రస్తావించేవారంట. మా అందరి క్షేమం కోరుకునే. చూడండి ఎంత గొప్ప సంగతి. కాబట్టి దైవజనులు దాసుడుగా ఆయన తగ్గించుకున్నాడు కనుక బైబిల్ మిషన్ ఎవరికి ఇచ్చారు? దేవదాసయ్య గారికి దేవుడు ఇచ్చారు. 1938 జనవరి 31వ తారీఖున పట్టపగలు 3 గంటలకు దైవజనుల గదిలో ఇంటి పైకి పొలా తెరవపడింది. అప్పుడు ఒక మరి తెల్లని హస్తము, దగదగ దగదగ మెరుస్తూ ఉన్న హస్తము బైబిల్ మిషన్ అని తెలుగులో రాసి బంగారు పక్షాలతో దేవుడు రాసి చూపించారంట. చాలా మహిమతో ఉందంట. బంగారమే మహిమకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అమ్మా? బంగారం ఎలా ఉంటుంది? ఏం తల్లి చెప్పండి, ఎలా ఉంటుంది బంగారం? పసుపుగా ఉంటుంది. పసుపే మహిమకు సాదృశ్యం. అర్థమవుతుందా? మహాసభల్లో మీరు చూశారుగా, మరి అధికారులైన వారు ఏం స్టోలు వేశారు? మహిమకు సాదృశ్యం. అందుకనే మీరు చూస్తే బంగారం కలరే కలరు, పసుపు. ఎండ కలర్ ఏంటిదో తెలుసా? అయ్యగారు అన్నారు, పసిడి వర్ణపు టెండ భాగ్యదారలవన. ఎటువంటిదంటే ఎండ పసిడి వర్ణము. ఎప్పుడైనా సూర్యుని ఎండ వచ్చినప్పుడు ఎలాగ ఉంటుంది? పసిడి వర్ణము అంటే బంగారపు రంగులోనే ఉంటుంది ఎండ కూడా. కాబట్టి ప్రియమైన వారలారా, బంగారం ఎక్కడుంది? పరలోకం అంతా బంగారమే, మహిమతో నింపబడుతుంది. చూడండి అక్కడ బంగారపు వీధులే పరలోకంలో. ఆ పట్టణము ప్రత్యేకమైన పట్టణం. చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ పట్టణము శుద్ధ సువర్ణముతో మరి స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ప్రకటన 21:18 చూస్తే ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది.
మా సూర్యకాంతం అంటే ఏం చెప్పాను, ఇప్పుడే చెప్పా. సూర్యుని కాంతి ఎలాగుంటుంది? పసిడి బంగారపు రంగులో ఉంటుంది. ఆ పట్టణము ప్రాకారం ఎలాగుందంట? సూర్యకాంతముతో కట్టబడిను. ఆ పట్టణంలో స్వచ్ఛమగు స్ఫటికముతో పోలిన శుద్ధ సవర్ణముతో, శుద్ధము అంటే పరిశుద్ధమైనది, మేలిమి బంగారం అని అర్థం. ఏంటిదంట? ప్యూర్ అంటారు ఇంగ్లీష్లో. ఇక అందులో కల్తీ లేదన్నమాట. మేలిమి బంగారముతో శుద్ధ సువర్ణముగా ఆ పట్టణం కట్టబడింది. చూడండి, దాని ప్రాకారాలు కానీ, అక్కడ ఉన్న వీధులు కానీ, ఆ పట్టణం అంతా బంగారమే. కనుక బైబిల్ మిస్టు బంగార పక్షాలతో దేవుడు రాసి చూపించారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చెప్పాలి, పరలోకము నుంచి వచ్చింది. కనుక ఈ బైబిల్ మిషన్ యొక్క రంగు కూడా ఏ రంగు? మహిమతోటే బంగారము. అమ్మ, బంగారము మీరు ఏం చేస్తారు? ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? ఏం చేస్తారు? భద్రంగా దాచుకుంటారు. విలువైనది అని అర్థం. బంగారము కాంతి కలిగినది. రెండవది బంగారము వెలగలిగినది. రెండవది బంగారం, మూడవది విలువైనది. దాని వెల ఎక్కువే, విలువ ఎక్కువే, కాంతి ఎక్కువే. చూడండి, బంగారము మెరుసుద్దా మెరవదా? మెరిస్తే నువ్వు పెట్టుకుంటావు, మెరవకలేదనుకో, అయ్యా ఇది కొన్ని చానాల్లో అవుతుంది, ఇది అందరూ పిచ్చిదనుకుంటున్నారు, కాస్త మెరుగు పెట్టి నేను ఇస్తావు. అవునా? అప్పుడు కొలిములో వేసి బాగా దాన్ని మెరుగు పెట్టినప్పుడు ఎలాగొస్తుంది? కాబట్టి బైబిల్ మిషనే బంగారం. అంటే బైబిల్ మిషన్లో సభ్యుడిగా ఉన్న నీవు నేను కూడా ఎవరమే? బంగారమే. అంటే మహిమతో నింపబడ్డాం. బైబిల్ మిషను మహిమ చేత దేవుడు బయలుపరిచాడు. ఇందులో ఉన్నవారికి కూడా అంత ఉన్నతమైన స్థితి. కాబట్టి బైబిల్ మిషను బయలుపరిచావు, నీవే పోషిస్తావు. ఏమన్నారు అయ్యగారు? నీవే స్థాపించితివి, నీవే పోషించదవు. నీవే స్థాపించితివి, నీవే పోషించదవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అయ్యా, నీవే స్థాపించావు బైబిల్ మిషన్ని, నీవే ఏం చేస్తావు? పోషిస్తావు. బైబిల్ మిషన్లోకి వచ్చి కూడా నాకు జరుగుబాటు లేదయ్యా, అయ్యా నా పరిస్థితి బాగలేదు అంటున్నామంటే నువ్వు దేవుని మీద ఆనుకోవట్లా, దైవ సన్నిధి చేయట్లా, ప్రార్థనా జీవితం కలిగి లేవని అర్థం. దేవుని సముఖంలో నీవు ఉన్నప్పుడు అన్నీ దేవుడు నీకు ఇచ్చి వేస్తాడు. అందుకే దేవదాసయ్య గారు చెప్తూ, కూర్చున్న వారికి కుప్పలంట. ఏంటమ్మా? దైవ సన్నిధులు ఎవరు కూర్చుంటారో వారికి కుప్పల వంటి ఆశీర్వాదం, తిరిగే వారికి తెప్పలు అని అన్నారు. సన్నిధి లేకుండా నీవు ఎంత తిరిగినా తెప్పలే. దినమునకొక్క గంటైనా నువ్వేం చేయాలి? దైవ సన్నిధి చేయాలి. మిగతా మిషన్లకి బైబిల్ మిషన్కున్న వ్యత్యాసం ఇదే. మిగతా వారి అంతస్తుకి బైబిల్ మిషన్ వారి అంతస్తుకి ఇదే వ్యత్యాసం. దినమునకొక్క గంటైనా మనం ఏం చేయాలి? సన్నిధి చేయాలి. నీకు ఎన్ని పనులైనా ఉన్నాయి, ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిలు పడిపోతావు. నువ్వెంత బలం ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, నీకెంత ధనం ఉన్నా, నీకెంత పేరు ప్రఖ్యాతులున్నా ఇవేమీ అక్కరకు రావు, చతికిలు పడిపోతావు. ఆ సన్నిధి చేసావా, నీ ముందు ఎవరు నిలవబడలేరు. బైబిల్ మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది. బైబిల్ మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది. ఆ సన్నిధి పరులే బైబిల్ మిషను మెంబర్లు అవుతారు. ఆ సన్నిధి పరులే బైబిల్ మిషను మెంబర్లు అవుతారు. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. కాబట్టి బైబిల్ మిషన్లో సన్నిధి ఉంది. ఆ సన్నిధి పరులే బైబిల్ మిషన్ మెంబర్లు అవుతారు. ఇందులో ఉండి సన్నిధి చేయకపోయినా ఈ అంతస్తు పోతావు, మెంబర్షిప్. ఒకవేళ బహిరంగానికి లిస్టులో ఉండొచ్చు, కానీ ఎవరు లిస్టులో ఉండో?
పరలోకం లిస్టులో ఉండవు. కాబట్టి సన్నిధి చాలా ప్రాముఖ్యం. సన్నిధి అనగా శుభ్రముగా పొద్దున్నే లేచి ముఖం కాలు చేతులు కడుక్కొని మరి మోకాల్లోని దేవుని స్తుతించి కాసేపు ఆ తర్వాత దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనపడము, అందరితో మాట్లాడము. ప్రార్థన ప్లస్ కనిపెట్టుట ఇది కోల్డ్ సన్నిధి. ప్రార్థన చెయ్యి, తర్వాత ఏం చేయాలా? కనిపెట్టుకో. ఇదే ప్రాముఖ్యమైన విషయం. కనిపెట్టకపోతే దేవుడు నీకేమి ఇస్తున్నాడో నీకు తెలుస్తుందా? కనిపెట్టకపోతే దేవుడు ఏమి జవాబు నీకు ఇస్తున్నాడో తెలుస్తుందా? ఏమ్మా, యోహాను సువార్త 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కానాను ఊరిలో ఒక వివాహానికి వెళ్ళారా? ఆ విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు తల్లి అంటుంది పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆయన ఏం చెప్తాడో అది చేయండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది. శిష్యులు పరిచారకులు కనిపెట్టుకుంటా ఉన్నారు, యేసయ్య ఏం చెప్తారో విందామని. యేసు ప్రభు తర్వాత కాసేపటికి 6 రాతి బాణల అంచులు మట్టుకు నీళ్లతో నింపుడి అని అన్నారు. అవునా? వారు కనిపెట్టుకోబట్టేగా ప్రభువు చెప్పిన మాట వినగలిగారు. విన్నారు కనుకనే ద్రాక్షారసపు బాణలను నీటితో నింపారు. కనుక కార్యం జరిగింది. సన్నిధిలో నీవు దేవుణ్ణి అడిగావు, దేవుడు ఏమిస్తున్నాడో నువ్వు కనిపెట్టుకోకపోతే దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోలేవు, దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోలేవు. చిత్తం ఏంటో తెలుసుకోకపోతే కార్యం ఎలా చూడగలవు? అమ్మ, ఆ విందులో అద్భుతం చూశారా లేదా? చెప్పాలి. చూశారు. ఆ విందు యజమానిచ్చిన సాక్ష్యం విన్నారు, అద్భుతం చూశారు, సాక్ష్యం విన్నారు. ద్రాక్షారసం యొక్క రుచి కూడా తెలిసింది. అవునా? నీటికి రంగు, రుచి, వాసన ఉండవు. ద్రాక్షారసానికి రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. దేవుని మాట చొప్పున ఇంత అద్భుతం జరిగింది. శిష్యులే కనిపెట్టుకోకపోతే ఆయన ఏం చెప్తున్నాడో వినే అంతస్తు వచ్చేది కాదు. వినే అంతస్తు లేకపోతే దేవుడు చెప్పిన మాట చొప్పున జరిగించేవారు కాదు. జరిగించకపోతే అద్భుతమే చూసేవారు కాదు. కాబట్టి కనిపెట్టుకున్నారంటారా లేదంటారా? కనిపెట్టుకోబట్టే ఈ భాగ్యం దొరికింది. నువ్వు కనిపెట్టుకుంటే దైవ సన్నిధిలో నీవు అడిగిన ప్రశ్నకు జవాబు వస్తుంది. దేవుడు నీకు ఏ వరం ఇస్తున్నాడో ఫలం ఇస్తున్నాడో కనులారా చూడవచ్చు. దేవుడు జరగబోయే వాటిని కూడా చూపిస్తాడు. యోహానుకు చూపించలేదా? ఈ ప్రకటన గ్రంథం ఇంకా జరగలా. అర్థమైందా? 2 అధ్యాయాలే జరిగింది. 3వ అధ్యాయం చివరి భాగంలో సంఘం ఎత్తబడుతుంది. అంటే ఇంకా జరగాల్సిన ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పాలి? 19 అధ్యాయాలు ఇంకా జరగల. చరిత్ర జరగవలసినవి అన్నమాట. ఇవన్నీ జరగబోయే కార్యాలను యోహానుకు చూపించలేదా? మరి నీకు చూపించరా? కాబట్టి నువ్వు సన్నిధి చేయి. కాబట్టి మొదటి మాట ప్రత్యక్షత. ఏంటిదంట? ప్రత్యక్షత. యోహానుకే ప్రత్యక్షత ఇచ్చారు దేవుడు, దైవజనులు కూడా అదే ప్రత్యక్షత ఇచ్చారు యోహానుకి. రెండోది చూస్తే యోహానుకి ప్రకటన గ్రంథం రాయమన్నారు. దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ రాసి చూపించారు. అమ్మ, యోహాను చేత ఏం రాయించారు దేవుడు? ప్రకటన గ్రంథం రాయించాడు. 66 పుస్తకాల్లో 65 పుస్తకాల సారం అంతా 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథంలో ఉంది. దేవదాసయ్య గారు చెప్తూ ప్రకటన గ్రంథము ప్రపంచం అంతటికి ఒక నోటీస్ బోర్డు లాంటిది అని అన్నారు. మన నోటీస్ బోర్డు అంటే అందరూ పరీక్షిస్తారు. ఇక్కడ ఏం పెట్టారు? స్కూల్లో నోటీస్ బోర్డు ఉంటాయి, ఆఫీసులో నోటీస్ బోర్డు ఉంటాయి, ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా నోటీస్ బోర్డులు రాస్తారు. అవునా? కాబట్టి నోటీస్ బోర్డు అంటే అది గమనించవలసిన విషయం అని అందరికీ తెలుసు. ఈ ప్రకటన గ్రంథం ఎలాంటిదంట? ప్రపంచమంతటికి కూడా నోటీస్ బోర్డు లాంటిదంట. దీని దగ్గరికి అందరూ గమనించాల్సింది వచ్చి. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన గ్రంథాన్ని రాసే భాగ్యం ఎవరికి ఇచ్చారు? యోహాను గారికి ఇచ్చారు. అలాగే దైవజనులకి బైబిల్ మిషన్ రాసి దేవుడు అందించారు. చూడండి, ఆయన వృద్ధుడే, ఈయన వృద్ధుడే. దేవదాసయ్య గారు చెప్తూ బైబిల్ గ్రంథమును 2 కురువృద్ధులు పల్లకీలో మోయిస్తూ ఉన్నారని అన్నారు. మొదటి గ్రంథకర్త మోషే, ఈయన 120 సంవత్సరాలు వృద్ధుడే. చివరి గ్రంథకర్త యోహాను గారు, ఈయన వృద్ధుడే. 2 వృద్ధులు పల్లకీలో మోయిస్తున్నారంట. ఏ గ్రంథాన్ని? బైబిల్ గ్రంథాన్ని అని అన్నారు దైవజనులు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ దినము ప్రత్యక్షత. మొదటి మాట ఏంటి? ప్రత్యక్షత. యోహాను గారికి ప్రత్యక్షత ఉంది,
దేవదాసయ్య గారికి ప్రత్యక్షత ద్వారా బైబిల్ మిషన్ బయలుపరిచారు. యోహాను గారి ప్రత్యక్షతలో దేవుడు ప్రకటన రాయించారు. దైవజనుల ప్రత్యక్షతలో బైబిల్ మిషన్ రాసి చూపించారు. రెండోది మనం చూసినట్లయితే యోహాను ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్న ప్రియ శిష్యుడు. ఎవరంట? ప్రభువు రొమ్మును ఆనుకున్న ప్రియ శిష్యుడు అయితే దేవదాసయ్య గారు కలవరినాథుడైన ప్రభు యొక్క మరి శిష్యుడు. మనం పాడుకుంటాం. బైబిలు మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు. ఎవరంటీనా? కలవరినాథుని ప్రియసుతుడు. ఆయన ప్రభు రొమ్మును అనుకునే ప్రియ శిష్యుడైతే ఈయన కలవరినాథుడైనటువంటి మరి దేవుని శిష్యుడు. కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని పిలుపు కడవరకు కాపాడుకున్నవాడు ఎవరంటే యోహాను. యోహాను వృద్ధాప్యంలో కూడా దేవుడి పిలుపు ఉంది, దర్శనం ఉంది, ఆయనకి ఆ వరం ఉంది, వాక్య శక్తి ఉంది, వాక్య ప్రకటించే వరం ఉంది. దైవజనులు దేవదాసయ్య గారు కూడా చివరి వరకు కూడా వాక్యాన్ని బోధించారు. అయ్యగారు మీకు తెలుసా, సోమవారం అయ్యగారు ప్రభువు పిలుపుని అందుకొని వెళ్ళింది ఫిబ్రవరి 9, 1960 సంవత్సరం. ఆ రోజు సోమవారం సాయంత్రం 7 గంటలకి ప్రభువు పిలుపుని అందుకొని మహిమలోకి వెళ్ళారు. యోహాను గారికి కూడా ఏముందంటే చివరి వరకు నిండు వృద్ధాప్యం. దేవదాసయ్య గారు చెప్తూ ప్రకటన గ్రంథ వివరంలో చెట్టుకు పండిన పండు ఎప్పుడు రాలుద్దో ఎవరికి తెలుసమ్మా? యోహాను గారి స్థితి కూడా అలాగే ఉందంట. అంటే ఎప్పుడు ఆ మహిమలోకి వెళ్ళిపోతాడో తెలియదు, అంత వృద్ధాప్యంలో ఉన్నారు. అయినా కానీ యోహాను గారు హస్తం బలపరిచి దేవుడు ఏం చేశాడు? ప్రకటన రాయించారు. దైవజనులు కూడా వృద్ధాప్యంలో ఉండగానే దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచారు. అప్పుడు అయ్యగారు అన్నారు, అయ్యా నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర ధనము లేదు, అయినా కూడా నాకెందుకు బయలుపరిచావయ్యా? ఇందాక మన స్థుతుల్లో చెప్పుకున్నా, ఏ మిషనరీలకో ఏ యవనస్తులకో నువ్వు అందిస్తే ఈ పాటికే మొత్తం ప్రపంచం అంతా తెలియజేసేవారు కదా, మంచి విద్యావంతులకు ఇస్తే ఇంకా తెలియజేసేవారు కదా అని అన్నారు. అది నీకే తెలియను, నాకెందుకు తెచ్చావు అన్నాడా లేదా? అడగమని ప్రభుని. కాబట్టి ప్రియమైన వారలారా, మొదటి మాట ప్రత్యక్షత, రెండవ మాట మనం చూసినట్లయితే ప్రియమైన శిష్యుడు, మూడవది మనం చూస్తే దేవుని పిలుపు కడవరకు మరి కాపాడుకున్నవాడు యోహాను అయితే దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ అంట కడ వరకు కాపాడుకున్నాడంట. అయ్యగారు చివరి దినాల్లో చాలామంది అంటారు, అయ్యా నా ఆస్తి నేను కాపాడుకున్నా, నా బిడ్డలు నేను కాపాడుకున్నా, నా ఇల్లు నేను కాపాడుకున్నా, నా పొలాన్ని ఎలాగే నేను కాపాడుకున్నా ఇవి చెప్తారు. కానీ దేవదాసయ్య గారు ఏం చెప్పలే, దేవా నీవు నాకు ఇచ్చిన బైబిల్ మిషను కడ వరకు నేను నమ్మకంగా కాపాడుకున్నాను అని అన్నారు. చప్పట్లు కొడదామా? ఏం కాపాడుకున్నారంట? బైబిల్ మిషన్. నీవు ఇచ్చిన బైబిల్ మిషన్ నేను కడ వరకు ఏం చేశాను? కాపాడుకున్నానయ్యా. ఎంత గొప్ప మాట. నేను అడుగుతున్నది నాన్న, దేవుడు మనకిచ్చిన వరమైన, ఫలమైన, ఆశీర్వాదమైన, దేవుని పిలుపైన కడ వరకు మనం కాపాడుకునే వారంగా ఉన్నామా? దేవుడిచ్చిన రక్షణ అయినా మనం కడ వరకు కాపాడుకోగలుగుతున్నామా? ఆలోచించే. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి దీవెనలు కూడా మెండుగా దేవుడిస్తాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో నమ్మిక గల వారికి దీవెనలు మెండుగా కలుగునంట. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో వచ్చే ఆశీర్వాదం దీవెన కూడా అంత మెండుగా దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరిచాడు. ఎందుకు ఈ భూలోకానికి తీసుకొచ్చారు బైబిల్ మిషన్ని? అమ్మా ఎందుకు తీసుకొచ్చారంటారు? అన్ని మిషన్లు గొప్పగా పెంచి మేఘం ఎక్కించడానికి. బైబిల్ మిషన్ ఒక్కటే మేఘం ఎక్కుతుందని చెప్పట్లేదు, అన్నిటినీ గొప్పగా పెంచగలుగుతుంది. చూడండి, తెలివిగలవాడు ఉన్నాడు అనుకోండి ఊరిలో, అందరి బాగోగులు అందరికీ కూడా పని కానీ అన్నీ కూడా ఏం చేయగలడు? కల్పించగలడు, కొత్త కొత్త విషయాలు బయలుపరచగలడు. అవునా? అలాగే బైబిల్ మిషన్ పైలోకం నుంచి వచ్చింది కనుక అన్ని మిషన్లు పెంచడం మేఘం ఎక్కించే పని బైబిల్ మిషన్ పని. వాళ్ళు ఏం చేయాలి? మేఘం ఎక్కాలంటే భక్తిలో, విశ్వాసములో, ఆత్మీయతలు అన్నింటిలో కూడా పెరగాల. పెరిగితే ఆటోమేటిక్గా మేఘం ఎక్కి అంతస్తు వస్తుంది. అయ్యగారు రాస్తారు,
క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషన్ ఎందుకు రావాలి? క్రొత్తవి రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి ఏమవుద్దంట? మేఘం బెక్కును అని 72వ పాట బైబిల్ మిషన్ భాగంలో ఉంది. కాబట్టి బైబిల్ మిషన్ ఎందుకు వచ్చిందంటే అందరినీ గొప్పగా పెంచి ఏం చేయాలా? మేఘమునకు మరి సిద్ధపరచడానికి. రెండవదిగా బైబిల్ మిషన్ ఉద్దేశం ఏంటంటే మరి వధువు సంఘముగా లేదా వధువు రూపముగా మార్చబడుట ప్రాముఖ్యమైన లక్ష్యం. బైబిల్ మిషన్ ఉద్దేశం ఏంటి? బైబిల్ మిషన్కి వచ్చిన నీవు వధువు రూపం రావాలి. ఏ రూపం రావాలమ్మా? నీకు తెలుసా? దేవదాస్ గారు అంటూ దైవ సన్నిధిలో ఉండేవారికి దైవ రూపం వస్తుంది అబ్బాయి అని అన్నారు. ఎక్కడుంటే వస్తుందమ్మా రూపం? కాబట్టి బైబిల్ మిషన్లో వచ్చిన నీవు దైవ సన్నిధిని బట్టి ఏ రూపం వస్తుంది? దైవ రూపము. మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు 40 దినాలు. మోషే ముఖము ఎలా మారిపోయింది ఏమ్మా? ప్రకాశమానముగా దగ 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 మెరిసిపోతుంది. ఎవరిది? మోషే గారిది. మోషే ముఖాన్ని చూడగలిగారా? దేవుని ముఖ సన్నిధి లేదా దేవుని ముఖ కాంతి ఎవరి మీద పడింది? మోషే మీద పడింది. ఆ కాంతితో నింపబడ్డారు. కళ వచ్చింది. మోషే బయటకు వచ్చినప్పుడు ఆ కళ, ఆ కాంతికి ఇశ్రాయేలు ఎవ్వరు కూడా ఆయన ముందు ఏం చేయలేకపోయారు? నిలవలేకపోయారు. సన్నిధిలో ఉండేవారికి అంత శక్తి, అంత కళ దేవుడు నింపుతాడు. కాబట్టి దైవ సన్నిధి చేస్తేనే ఆ కళ చేత, ఆ రూపము చేత నీకు ప్రభు నింపుతాడు. గలతీ పత్రిక 4:19 ఉంటుంది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ నిమిత్తం మరలా నేను ఏమవలసి వచ్చింది? ప్రసవేదన పడవలసి వచ్చిందని అంటారు. కాబట్టి ఎవరి రూపం రావాలా ఏమ్మా? కోడి పెట్టకే మరి పెట్ట కింద గుడ్లు పొదగేస్తాం. 21 రోజులు పొదిగిన తర్వాత ఏ రూపం వస్తుంది? కోడి రూపమా? బాతు రూపమా? కోడి రూపమే వస్తుంది. మనం కూడా దైవ సన్నిధి అనే ప్రభు యొక్క సహవాసములో, కౌగిటిలో మనం కూడా పొదిగినప్పుడు మనకు కూడా ఏ రూపం రావాలా? దేవుని రూపం. దేవుని దగ్గర ఉంటున్నాం కాబట్టి ఏ రూపం రావాలా? దైవ కళ, దైవ రూపములోనికి మనం మార్చబడాలి. అప్పుడే ప్రభు వరుడైతే మనం ఏమవుతాం? వధువు అవుతాం. వరుడు వధువు నొక్కటే గనుక, వరుడు వధువు నొక్కటే గనుక, త్వరగా నిజమనుచున్నది. త్వరగలో ఇద్దరు దంపతులుగా, త్వరగలో ఇద్దరు దంపతులుగా, మరి త్వరగా ఇద్దరు దంపతులుగా మరి బరుగుచుండు, మరి నిరుకు బ్రతుకు, మరి నిరుకు అని దైవజనులు స్తుతించారు. అవునా? వరుడు వధువు ఎవరంట? ఒక్కటే. కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటే మనకు ఆయన రూపం వస్తే మనం కూడా ఆయనలో, నేను నీలో నీవు నాలో లీనమైనట్టే అనుకున్నాము. ఇరువురు ఒకటే, వేరు కాదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, అట్టి రూపం మనం సంపాదించుకోవాలి. మూడవదిగా బైబిల్ మిషన్ బోధ ఏమిటంటే రాకడ బోధలు. ఏంటంట? రాకడ బోధలు. అందరూ రక్షణ బోధలు చెప్తారు, మంచిదే. రక్షణతో పాటు రాకడ బోధలు కూడా అవసరం. రాకడకి సిద్ధపడాలంటే రాకడ బోధలు వినాలా. రక్షణ పొందుకున్నా మంచిదే, అక్కడే ఆగిపోకూడదు. ఏం చేయాలా? రాకడ బోధలు. మేఘమెక్కి అంతస్తులోకి రావాలి. అమ్మ, పిల్లవాడిని బడిలో చేర్చాం, ఆ 1వ తరగతిలో ఆగిపోతే ఏం ఉపయోగం? 1 నుంచి 2 అలా పెరుగుతూ ఎక్కడికి రావాలా? ఎదుగుతూ ఉండాలా. విద్యలో ఏమున్నప్పుడప్పుడు వృద్ధి ఉంటుంది. విశ్వాసి కూడా ఏముండాలా? వృద్ధి ఉండాలి. కాబట్టి వృద్ధి లేకపోతే ఉపయోగం లేదు. దేవదాస్ గారు అన్నారు, పశువుకి తిన్నది బలం అంట, మనిషికి ఉన్నది బలము. సన్నిధి పరులకి మహాబలము. సన్నిధిలో ఉంటే అదే మహాబలం అంట. పశువుకి తింటేనే బలం అంట, మనిషికి ఏముంది? ఉన్నది బలము. ఆ సన్నిధిలోకి వెళితే అది మహాబలము అని అన్నారు. సన్నిధిలో ఉంటే అంత బలాన్ని దేవుడు సంపాదించుకుంటాం మనం దేవుని దగ్గర. మన ప్రభు ఎవరు? బలవంతుడైన దేవుడు. అమ్మ, ఫోన్ వాడుతున్నావు, ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తా? మరలా దాన్ని ఛార్జింగ్ పెట్టకపోతే పని చేస్తుందా? చేయదు. అలాగే నీ దగ్గర కూడా శక్తి అయిపోయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా?
సన్నిధిలోకి వెళ్ళి కూర్చో. సన్నిధి నీకేమిస్తుంది? శక్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, కళనిస్తుంది, వరం ఇస్తుంది, ఫలం ఇస్తుంది. ఏలియా గారు బదరీ వృక్షం అనే దైవ సన్నిధిలో ఉన్నాడు. ధైర్యం కోల్పోయాడు. ప్రభువా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కానయ్యా, ఇక నన్ను తీసుకో అయ్యా అన్నాడు. ఇది ధైర్యం కోల్పోయి పలుకుతున్న మాట. కానీ ఎప్పుడైతే ఆ బదరీ వృక్షం కింద చేరి మరి సన్నిధి చేసుకున్నాడో దేవుడు బలపరిచాడు, ధైర్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. అవునా? 40 దినాలు నడుచు ప్రయాణం చేశాడు, ఉపవాసం. కాబట్టి సన్నిధిలో మనం ఉంటే ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, దైవ కళ వస్తుంది, దేవుని కార్యాల కన్నులారా చూడగలం. కాబట్టి బైబిల్ మిషను ఊపిరే దైవ సన్నిధి. చెప్పాలి, బైబిల్ మిషను ఊపిరి దైవ సన్నిధి. కాబట్టి నీవు దైవ సన్నిధి లేకపోతే బైబిల్ మిషన్ నీలో ఉండదు. కాబట్టి సన్నిధిలో ఉన్న అయ్యగారికి బైబిల్ మిషన్ దేవుడిచ్చాడు. సన్నిధిలో నీవు ఉంటే, బైబిల్ మిషన్లో ఉన్న నీవు దైవ సన్నిధిలో ఉంటే ఇంకేమిస్తారో దేవుడు. బైబిల్ మిషనే బంగారం. దైవ సన్నిధిలో ఉంటే ఇంకా గొప్ప కార్యాలు నీవు చూస్తావు. అందుకనే యోహాను సువార్త 14:12 ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్పవి చేయును. అమ్మా, ప్రభు సన్నిధిలో మనముంటే అంతకంటే గొప్ప కార్యాలు దేవుడు మన చేత ఏం చేస్తాడు? చేయిస్తాడు. సన్నిధిలో నీవు ఉంటే గొప్ప కార్యాలు దేవుడు అద్భుతాలు చేయిస్తాడు. ఎన్నో అద్భుతములు నీ చేత యేసును స్వయముగా చేయింతు. సున్నా చోటదు వ్యతిరేక్తములకు, సున్నా చోటదు వ్యతిరేక్తములకు చూచుకొనుమునా శక్తి ప్రభావము, చూచుకొనుమునా శక్తి ప్రభావము, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. కాబట్టి 3 విషయాలు తెలుసుకున్నాం. 1 ప్రత్యక్షత, 2 మరి ప్రత్యక్షత అందుకున్న దైవజనులు, సన్నిధి అనుభవం కలిగిన వారు, సన్నిధిని బట్టే బైబిల్ మిషన్ ఎంత ఫలింపు. చూడండి, మన 87వ సంవత్సరం మహోత్సవాలకు వచ్చారు. ఏమ్మా, ఎంతమంది జనాభా లెక్కెట్టారా? లెక్కెట్టగలరా? కనుక బైబిల్ మిషన్ దేవుడు అంతగా వృద్ధి చేశాడు. అంత పెద్ద సభ బహుశా మన జీవితంలో ఇదేనేమో చూడటం. అవునా? ఎంత పెద్ద సభ ఎక్కడన్నా చూశారు మీరు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మిషన్ పైనుంచి వచ్చింది. దేవుడే పైనుంచి దిగి వచ్చి ఆ పందిరిలో ఉండి పని జరిగిస్తారు. ఎవరు జరిగిస్తారు? దేవుడు దిగి వచ్చి పని చేస్తాడు. ఆయన పని చేస్తే ఎలాగుంటుంది? మనుషులు చేస్తేనే అమ్మో అనుకుంటాం. మరి దేవుడు పని చేస్తే ఆయన కార్యాలు మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరము కానేరు, మన జ్ఞానానికి అందనివి దేవుడి కార్యాలు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మహోత్సవముల ద్వారా దేవుడు బైబిల్ మిషన్ ఇది అని చూపిస్తున్నారు. బైబిల్ మిషన్ యొక్క గొప్పతనము ఇది అని దేవుడు చూపిస్తున్నారు. కాబట్టి బైబిల్ మిషన్కు కిరీటం వంటివి మహాసభలు అన్నారు దైవజనులు. ఏంటి అంట? కిరీటం పెట్టుకుంటే గొప్ప. రాజుగారు కిరీటం పెట్టుకుంటారు. బైబిల్ మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకపు రాజు తీసుకొచ్చాడు భూలోకానికి. భూలోకపు యువరాజు అందుకున్నాడు. ఎవరంట? దైవజనులు. కమ్ అవుట్ యాజ్ ఏ ప్రిన్స్ ఆఫ్ ఆర్మీ, సైన్యపు యువరాజు వలె బయటికి రా అన్నారు. ఎవరిని? దేవదాసయ్య గారిని ప్రభు పిలిచాడు. ఆయన రాజులకు రాజు అయితే, బయలుపరిచిన ఆయన రాజులకు రాజు, పిలుపొందుకున్న ఆయన యువరాజు. ఎవరంటే ఈయన యువరాజు. ఇందులో ఉన్న మనము కూడా ఏమవ్వాలా?
రేపు రాజులు. డౌటా? నేను రాజు ఏంటి పాస్టర్ గారు అంటావా? చూడండి, దేవుని యొక్క వాక్యం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరంటామా మీరు? రాజులు. ఉందా లేదా? మాట్లాడట్లేదు ఎవరు? రాజులు. చెప్పండి. నేను రాజునే. ఆయన రాజులకు రారాజు, దైవజనులు యువరాజు. అందులో ఉన్న మనము, బైబిల్ మిషన్లో ఉన్న మనము కూడా ఎవరమే? బొడ్డరాజులు. అవునా? కాబట్టి ఆ రాజు కింద దాసులుగా ఉంటే మనం కూడా రేపు ఏలేవారమే. నూతన యెరూషలేములో ప్రభువు అలా కూర్చుంటారు. పెండ్లి కుమార్తె పెత్తనం మొత్తం పరిపాలించేది ఎవరో? పెండ్లి కుమార్తె. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్ మిషను ప్రత్యక్షతా దినములోకి వచ్చిన వారలారా, అట్టి గొప్ప అనుభవంలోనికి పరిశుద్ధాత్మ తండ్రి మనలెల్లరూ నడిపించునుగాక. ఆమేన్. ప్రాణప్రియుడమైన తండ్రి మీకు వందనాలు. బైబిల్ మిషను బయలుపరిచిన దేవా మీకు స్తోత్రములు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించి నూరంతలుగా ఫలింపు చేయము. బైబిల్ మిషను ప్రత్యక్షత అందుకున్న దైవజనులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి గారు నేర్పించిన చక్కని క్రమములు, బోధలు, చక్కని బోధలు నాయన, చక్కని నాయన ప్రత్యేకమైన స్థితిని బట్టి స్తోత్రములు. బైబిల్ మిషన్లో ఉంటున్న మేము కూడా ఆ ప్రత్యక్షతకు తగినట్లుగా దేవా, మిషన్కు తగినట్లుగా, ఏర్పాటుకు తగినట్లుగా సన్నిధి చేస్తూ అయ్యా నీ రూపము కలిగి మేఘమక్క కలిగిన గొప్ప అనుభవంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని, అయ్యా మీరే నాయన ప్రతి ఒక్కరికి కనపడి మాట్లాడమని, అందరికీ కనపడి అందరితో మాట్లాడుననుట ఈ మిషన్ విశ్వాసం అన్నారు కనుక అట్టి గొప్ప దీవెన దయచేయమని, విశ్వాసమునకు నాయన ఇదిగో కర్త అయిన బైబిల్ మిషన్ బయలుపరిచిన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.